ధన్యవాదాలమ్మా. ఆ, ఇప్పుడు మనకి జూమ్ లైవ్లో శాంతానంద పురోహిత్ గారు అందుబాటులో ఉన్నారు. గురుగారు, శాంతానంద పురోహిత్ గారు. అయ్యా, శ్రీమాత్రే నమః. గురుగారు, మహాశివయోగం అంటే ఏంటి? మహాశివయోగం ఇప్పుడు మనకి ఎందుకు వచ్చింది? దీన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి? యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ కూడా మరియు ప్యానెల్లో ఉన్నటువంటి ఇతర అతిథులందరికీ కూడా ముందుగా నమస్తులు తెలియజేస్తూ, వంశీ గారు మీరు అడిగినటువంటిది మహాశివయోగము అంటే ఏమిటి? పేరులోనే ఉన్నది శివ యోగము అనేటటువంటిది. శివ అంటే మంగళము చేకూర్చున్నటువంటిది అని అర్థం. యోగము అంటే యుజ్యతే ఇది యోగ, కలయిక. యోగము అంటే కలయిక. శివయోగము అంటే ఏమిటి? మనం శివునితో కలయికను పొందడము, అంటే శివుణ్ణి చేరడము అని అర్థము. మరి ఈ శివయోగము అనేటటువంటి శివుని మనం చేరాలి అంటే, శివుని అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే, ఈ శివయోగం యొక్క లాభాన్ని మనం పొందాలి అంటే మనము ముందుగా తెలుసుకోవాల్సినటువంటిది ఇంతకు శివయోగము అంటే ఏమిటి అనేటటువంటిది అవగాహన మనకు ఉండాలి. ఏదైనా కూడా తెలిసి చేస్తే దాని యొక్క పుణ్యము ద్విగుణీకృతం అవుతుంది అని చెప్పి మనకు శాస్త్రాలు తెలియజెబుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ శాస్త్రాల్లో శివయోగం గురించి చెప్పారు. ఏమిటి? జ్ఞానం శివమయం, శైవీ భక్తి, ధ్యానం శివాత్మకం, శివార్చన శివవ్రతం, శివయోగో హి పంచదా. ఈ ఐదింటిని కలిపి శివయోగము అని చెప్పబడుతుంది అని శాస్త్రంలో చెప్పినటువంటి శ్లోకము. ఏ ఐదింటిని కలిపితే శివయోగము అని చెబుతారు అంటే, అందులో మొదటిది శివజ్ఞానము, రెండవది శివభక్తి, మూడవది శివ ధ్యానము, నాలుగవది శివార్చన, ఐదవది శివవ్రత పాలన. ఈ ఐదింటిని కలిపి ఇది శివయోగంగా మనకు శాస్త్రాల్లో చెప్పబడింది. ఇందులో మొదటిది మనం చెబుతూ ఉన్నాం శివజ్ఞానము అని చెప్పి. అంటే శివుడు అంటే ఎవరు అనేటటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండి గనక భగవంతుణ్ణి అర్చిస్తే, ఇంతకు ముందే మనం చెప్పుకున్న రీతిగా తెలుసుకొని చేసినటువంటి పూజకు రెట్టింపైనటువంటి ఫలితం ఉంటుంది అనేది శాస్త్రం మనకు తెలియపరుస్తున్నది. కాబట్టి మనం శివుణ్ణి పూజించాలి అంటే ఇంతకు శివుడు అంటే ఏమిటి అనేటటువంటి జ్ఞానాన్ని, పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని, శివతత్వాన్ని, శివుణ్ణి మనం పూర్తిగా తెలుసుకుంటేనే అది సాధ్యమవుతుంది. మరి రెండవది ఏం చెప్పారు శివయోగంలో? రెండవ భాగము అంటే శివభక్తి. శివుడి పైన అచంచలమైనటువంటి భక్తిని కలిగి ఉండడము. మూడవది శివ ధ్యానము, శివుణ్ణి ధ్యానము ద్వారా తెలుసుకోవడము లేదా ధ్యానము ద్వారా శివుణ్ణి చేరడము, శివ ధ్యానము అంటే. నాలుగవది శివార్చన, శివుడిని అర్చించడము అనేటటువంటిది ఒక పద్ధతి. ఇక ఐదవది ఏమిటి అంటే శివవ్రత పాలన, శివవ్రతాన్ని చేయడం. మనకి ఎన్నో వ్రతాలు ఉన్నాయి మన యొక్క సాంప్రదాయం లోపల. అట్లాగా శివవ్రత పాలన అనేటటువంటిది కూడా ఒకటి. ఈ ఐదు కలిస్తేనే అది శివయోగముగా పిలువబడుతుంది అనేటటువంటిది మనకి శాస్త్రం తెలియజేయడం జరుగుతున్నది. శివవ్రత పాలన అంటే జ్ఞానాన్ని తెలుసుకోవాలన్నా, భక్తిని చేయాలన్నా, ధ్యానాన్ని చేయాలన్నా, అర్చనను చేయాలన్నా కూడా మనము వాటి గురించి తెలుసుకొని ఒక క్రమ పద్ధతిగా చేస్తూ వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇక్కడ వ్రత పాలన అనేసరికి ఇది మామూలుగా చేసేటటువంటిది కాదు, ఇది ఒక దీక్షతో చేసేటటువంటిది. మరి శివవ్రతాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? ఏ ఏ దీక్షల ద్వారా మనం ఈ శివ వ్రతాన్ని ఆచరించవచ్చు శివయోగంలో భాగంగా అంటే,
మొదటిది నిత్య దీక్ష అని మనకు శాస్త్రం తెలియచేయడం జరిగింది. అంటే ప్రతిరోజు కూడా శివుడిని ఈ రోజు ఆ రోజు అని కాకుండా 30 తిథుల్లో కూడా సంవత్సరం మొత్తం 12 మాసాలు, ప్రతి మాసంలో 30 తిథుల్లో కూడా శివుణ్ణి ఆరాధించడమే నిత్య దీక్షగా పరిగణించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా శివుడికి అభిషేకం చేయడము, మారేడు పత్రాలను సమర్పించడము, శ్రద్ధాభక్తి పూర్వకంగా జ్ఞానంతో కూడినటువంటి అర్చనను, పూజనను శివుడికి అర్పించడము, ఇది నిత్య దీక్ష. ఇది ఒక రకమైనటువంటిది. మళ్ళీ తర్వాత మనకు వార దీక్ష అని ఉన్నది. వార దీక్ష అంటే ఏంటి? వారానికి ఒకసారి చేయడం దీక్ష. వారానికి ఒకసారి. ఏ వారం చేయాలి ఈ దీక్ష అంటే, శివుడికి అత్యంత ప్రీతి పాత్రమైనటువంటి వారం ఏమిటి అంటే సోమవారము. ఆ సోమవారం రోజు మనం చేసేటటువంటి దీక్షను వార దీక్ష అని చెప్పడం జరుగుతుంది. దానితో పాటు మనకు తిథి దీక్ష అనేటటువంటిది ఉన్నది. మరి తిథి, ఏ తిథి రోజు ఈ దీక్షను ఆచరించాలి అంటే, శివుడికి ఇష్టమైనటువంటి తిథి ఏమిటి అంటే చతుర్దశి తిథి. చతుర్దశి తిథి ఏదైతే మనము బహుళ పక్షంలో వచ్చేటటువంటి చతుర్దశి ఉంటుందో, మనం దానిని ఇంతకు ముందు చెప్పారు ప్యానల్ లోపల, సూర్యోదయానికి త్రయోదశి ఉండాలి, మరి ఆ రోజు అర్ధరాత్రి సమయం లోపల చతుర్దశి ఉండాలి. ఆ రకంగా ఉన్నటువంటి రోజునే మనము మాస శివరాత్రి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి తిథి దీక్ష అంటే మాసానికి ఒక తిథి చేయడం, చతుర్దశి తిథి, దానిని మాస శివరాత్రి అని మనం చెప్పడం జరుగుతుంది. ప్రతి మాసంలో వచ్చేటటువంటి ఆ మాస శివరాత్రి ఏదైతే ఉంటుందో ఆ రోజు దీక్షతో శివుణ్ణి అర్చించడము. దాంతో పాటు మనకు ప్రదోష వ్రతము అని ఉంటుంది. ఇది చాలా అత్యంత విశేషమైనటువంటిది. అంటే మనకు త్రయోదశి తిథి విశేషమైనటువంటిది ప్రదోష వ్రతానికి సంబంధించి. మామూలుగా సాయం సంధ్యా సమయం లోపల ఈ దీక్షను ఆచరణ చేయడం జరుగుతుంది. ఆ రకంగా ప్రదోష వ్రతం ఆచరించడము, దాంతో పాటు మహావ్రతము అని చెప్పడం జరుగుతుంది. మనం ఎట్లయితే నిత్య దీక్ష, వార దీక్ష, తిథి దీక్ష, మాస దీక్ష చెప్పుకున్నామో, వీటన్నింటిలో కూడా అత్యంత శ్రేష్టమైనటువంటిది ఏమిటి అంటే ఏ వ్రతము అంటే మహావ్రతము. ఆ మహావ్రతమే ఏమిటి అంటే మహాశివరాత్రి. కొందరికి నిత్య దీక్ష చేయడం కుదరదు, వార దీక్ష చేయడం కూడా చాలా మందికి కుదరకపోవచ్చు, తిథి దీక్ష చేయడం కూడా కుదరకపోవచ్చు, ప్రదోష దీక్ష చేయడం కూడా కుదరకపోవచ్చు. సంవత్సరం మొత్తంలో ఆయా దీక్షలు చేసే అవకాశం లేనటువంటి వాళ్ళు మహాదీక్ష లేదా మహావ్రతము అంటే మహాశివరాత్రి, ఆ ఒక్కరోజు గనక శివుణ్ణి గనక శ్రద్ధా భక్తులతో జ్ఞానంతో కూడినటువంటి అర్చన గనక మనం చేసినట్టయితే అది మహావ్రతము చేసినటువంటి పుణ్యం మనకు లభిస్తుంది. ఈ యొక్క నిత్య, వార, తిథి, ప్రదోష దీక్షలకు కలిగే పుణ్యం ఏదైతే ఉంటుందో ఆ ఒక్కరోజు మనం ఆ యొక్క మహావ్రతాన్ని చేయడం ద్వారా మనకు ఆ యొక్క పుణ్యము, శివార్చన చేసినటువంటి పుణ్యం అనేటటువంటిది మనకు లభిస్తుంది. ఇది మహాశివయోగం. జ్ఞానం శివమయం, శైవీ భక్తి, ధ్యానం శివాత్మకం, శివార్చన శివవ్రతం, శివయోగోహి పంచద. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ 5 కలిపి శివయోగము అని చెప్పి మనకు శాస్త్రం చెబుతూ ఉన్నది.